విజయ్ గారి గెలుపు పైన ఏడుపు గొట్టు రియాక్షన్ నానిది ఒక రకంగా. ఆయన ఏమంటాడంటే, ముందంట అనుమానించారంట, ఆ తర్వాత గెలిపించారంట. మన ఇంట్లో ముందు జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి పొరుగింట్లో తమిళనాడులో జరుగుతూ ఉంది అని చెప్పి విజయ్ గారి గెలుపుని పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తూ ఉన్నాడు. అసలు వినేవాళ్ళు ఎవరికైనా కానీ అసలు అక్కడ స్పేస్ లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇరికిచ్చావు అయ్యా నువ్వు అనిపిస్తూ ఉంది. నిన్ను ట్విట్టర్లో వేసుకుంటా ఉన్నారు, మామూలుగా కాదు, ఒక్కొక్కరు కామెంట్లు దుమ్ము లేపుతూ ఉన్నారు. నిన్ను అసలు ఆడుకుంటున్నారు అక్కడ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి విజయ్కి పోలిక అనేది లేదు. విజయ్ 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి తన మీద తానే నమ్మి ఎక్కడ కూడా రోడ్ల మీద పడుకోలా, ఏ ఒక్కరి కాళ్ళ మీద పడలా, ఓట్ల కోసం ఏ ఒక్క మతాలను రెచ్చగొట్టలా, ఏ ఒక్క కులాలని రెచ్చగొట్టలా, ఉమెన్ కార్డు అనేది ఎక్కడ విజయ్ ప్లే చేయలా. వాళ్ళ ఇంట్లో విషయం కూడా ఒకటే చెప్పాడు పబ్లిక్లో, అది నా వ్యక్తిగతమైన విషయం, అది నేను చూసుకుంటాను, నా అభిమానులు కానీ పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరు కంగారు పడొద్దు, ప్రజలారా అది నా సొంత విషయం కాబట్టి నేను తేల్చుకోగలుగుతాను, మీరు ఎవరు దాని గురించి ఆలోచించొద్దు అని చెప్పి విజయ్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఎక్కడ కూడా కులం ఓట్లు లేకపోతే ఆ ఓట్లు ఈ ఓట్లు ఇలా చేస్తే అలా వస్తాయని చెప్పి ఎక్కడ మాట్లాడాలి. ఆ పార్టీ పొత్తు కోసం ఈ పార్టీ పొత్తు కోసం ఎక్కడ కూడా తాపత్రయబర్లా వెంపర్లాడలా, అర్థిస్తున్నానని చెప్పి బతిమిలాడలా. తర్వాత తల్లిని తిట్టిన పార్టీతోటి తల్లిని తిట్టించిన వ్యక్తులకు పూజ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిలా విజయ్ వెళ్ళాల. ఈనాటికి కూడా విజయ్ అనే వ్యక్తి స్టాండర్డ్గా తను ఇది అని చెప్పి చూపించుకొని అధికారులకు వచ్చి డైరెక్ట్ సీఎం అయ్యాడు. ఒంటరి పోరాటం, ఎంతమంది అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా కూడా సింహం ఒక్కటే, ఆ సింహాన్ని నేను అవుతా అని చెప్పి విజయ్ ఛాలెంజ్ చేసి మరి సీఎం అయ్యాడు. ఈయన సముద్రం వంగదు, నేల ఎక్కదు, మట్టి ఎరగదు, అసలు ఇంకా ఏగా ఉంటాయి. 4 పుస్తకాల్లో డైలాగులు చదువుకొని వచ్చి ఇంక చదువుతా ఉంటాడు. ఇంకా నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని. విజయ్ నేను వీరుణ్ణి సూర్యుని అని చెప్పలా. తన మీద తను నమ్మాడు. ఈయన వచ్చేసరికి పార్టీ తెలుగుదేశం కోసం పెట్టాడు, తెలుగుదేశం ఓట్లతో గెలిపిస్తాడు, తెలుగుదేశం వాళ్ళని గెలిపిస్తాడు. తర్వాత మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక వచ్చేయాలని చెప్పి తెలుగుదేశం గెలిపించాలని చెప్పి వైసీపీని దెబ్బ కొట్టడానికి తాపత్రంతో మళ్ళీ వేరుగా పోటీ చేస్తాడు. మళ్ళీ 24కి వచ్చేసరికి మళ్ళీ కలిసి పోటీ చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించే ప్రయత్నం చేసి వైసీపీని ఓడించాలంటాడు. ఒక పార్టీ ఓటమి కోసం ఈయన పార్టీ పుట్టింది అంతే. ఈయన ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో పుట్ల. ఈనాటికి 21 సీట్లు వచ్చినా అది ఆయన గెలుపు కాదు. రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు. ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అనేది అసలు ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. అక్కడ వ్యాక్యూమ్ అనేది ఒక రకంగా పెద్ద ఎత్తున కనపడతా ఉన్న పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని ఇంకా పైకి లేపే ప్రయత్నం చేశాడు. 2012లో 18 స్థానాలు ఇక్కడ ఆంధ్రాలో బై ఎలక్షన్ జరిగితే టీడీపీకి డిపాజిట్ ఎక్కర్లేదు. 2014లో ఒక వ్యాక్యూమ్ అనేది ఉంది జగన్ గారికి ఆపోజిట్గా. స్టేట్ డివైడ్ అవుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వీక్గా ఉంటే వెంటనే వచ్చి లింగు అని చెప్పి పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. ఈయన ఆలోచన ప్రజల కోసం కంటే కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి కోసం, టీడీపీ కోసం ఉంటే ఈయన ఆయనతో కంపేర్ చేస్తామేంటి? అసలు నిజంగా బుర్రున్నోడు ఎవడైనా కానీ ముందు అనుమానించారంట. విజయ్ని ఎక్కడ అనుమానించారు? పవన్ కళ్యాణ్ గారిని నమ్మట్లా. ఈనాటికి కూడా మొన్న 21 స్థానాలు గెలిచారని చెప్పుకునేది కూడా టీడీపీ 70,000 ఓట్లు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో వైసీపీ 70,000 ఓట్లు, టీడీపీకి 70,000 ఓట్లు ఉంటాయి. ఈ 70 అనేది కాన్స్టెంట్, అది మారదు. ఈ పైన పవన్ కళ్యాణ్ గారికి వచ్చే 5,000 ఓట్లు, 4,000 ఓట్లు, 10,000 ఓట్లు ఉంటాయి చూడు. ఈ 70 ఆ 10 గెలిస్తే ఆటోమేటిక్ పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఆడేదో నేనే బీకాను, నేను సింగిల్గా దుమ్ము లేపాను అనేది లేదు, చెప్పుకోవడానికి లేదు కదా. 4-5 పార్టీలతో పొత్తు, అసలు రాష్ట్రంలో అన్ని పార్టీలతో పొత్తు, ఒక వైసీపీ తప్పితే. వదిలితే ప్రజాశాంతితో కూడా పెట్టుకుంటాడు గ్యాప్ ఉంటే. అన్ని చేసుకున్న ఆయనకి మళ్ళీ ఈ ఎలివేషన్లు ఎందుకు? ఈ తొక్కల ఎలివేషన్లు. వాళ్ళ సభ్యులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు విజయాన్ని ఆహా ఓహో అని లేపి కొట్టిన వాళ్ళు ఇంతకు మించి విజయం దేశంలో ఎవడికి రాదు, ఏ సినిమా యాక్టర్కి రాదు అని చెప్పి బల్లలు గుద్దిన వాళ్ళు కూడా చెప్పట్లా. పవన్ కళ్యాణ్ గారు గెలుపు విజయ్ గారితో కంపారిజన్ చేయడానికి నువ్వు లింగు అని డైరెక్ట్గా వచ్చి అసలు స్పేస్ లేని చోట పవన్ కళ్యాణ్ గారిని విజయ్ని గెలిపావు చూడు, విజయ్ గారిని. అసలు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నీకు పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా సినిమా పంచాయతీ లేకపోతే ఏదైనా ఉంటే పోయి చేపించుకో స్వామి. ఈ తొక్కల ఎలివేషన్లు చేయి మాకు, ఈ తొక్కల ఎలివేషన్లు. ఎందుకంటే నీకు ఆయన మీద అంత పిచ్చి ఉందనుకో, చేపించుకో, ఏది కావాలంటే. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, డిప్యూటీ సీఎం, ఆ హోదా ఎట్ట దాటి సీఎంగా కాలేడు. ఇప్పుడే తర్వాత మళ్ళీ గెలుస్తాడో లేదో తెలియదు. అందుకని నీకు ఎన్ని కావాలంటే పనులు చేయించుకో. ఏముంది అక్కడ? ఎందుకు విజయ్ గారిని అవమానిస్తావు నువ్వు? విజయ్ స్థాయి ఎక్కడా? పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎక్కడా? విజయ్ ఇప్పుడు సీఎం, ఒంటరిగా పోటీ చేసి గెలిచిన సీఎం, తాను నమ్ముకున్న సీఎం. నాకు ఓట్లు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు ఇవన్నీ కాదు. ఆయన బలాన్ని నమ్మాడు, ఆయన గెలిచాడు, సీఎం అవుతున్నాడు. ఈయన
ఆయన ఉన్న బలాన్ని ఆయనకు ఉన్న కొద్ది గొప్పని తీసుకుపోయి వేరే పార్టీకి ఇచ్చేస్తాడు. ఈయన ఆయన కంపేర్ చేస్తామేంది? రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు విధానం నేర్చుకో. పబ్లిక్ మాస్ అపీరియన్స్ ఉన్న వ్యక్తి ఆయన. ఈయన పబ్లిక్లోకి వస్తే జనాలు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళని ఎట్లా టీడీపీకి మనం ఓట్లని కన్వర్ట్ చేయాలని ఆలోచించే వ్యక్తి ఈయన. ఎక్కడ 2 అతిపెద్ద పార్టీలు 50 ఏళ్ళు, ఒక 76 ఏళ్ళు, ఇంకొకటి వచ్చి 50 ఏళ్ళు పైన పార్టీ. ఈ 2 పార్టీలని ఈరోజు తుక్కు కొట్టాడు 2 ఏళ్లలో. అన్ని సంవత్సరాలు అక్కడ బలంగా సంస్థాగతంగా ఉన్నటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి పార్టీలు బలంగా కొట్టాడంటే ఆయన స్టామినా ఎక్కడ, ఈయన స్టామినా ఎక్కడ? లేస్తే చేతకాని డైలాగులు, వీరమరణం పొందలేను, అది చేయలేను, ఇది చేయలేను అని అటువంటి ఆయనతో పోలిస్తే ఎట్టనా అని చెప్పు. కిరాణా కొట్టు డైలాగులన్నీ మళ్ళీ చెప్పడం మరిగా నువ్వుగా.